హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర నువ్వుపప్పుతో పచ్చడి చేయబోతున్నానండి. గోంగూర పచ్చడి అంటే మనందరికీ కూడా చాలా ఇష్టం. గోంగూర ఇష్టం ఉండనిది ఎవరికండి? ఈ గోంగూరతో పచ్చిమిర్చితో పచ్చడి చేసుకోవచ్చు, ఎండుమిర్చితో నిలవ పచ్చడి చేసుకోవచ్చు, నువ్వుపప్పుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఈ నువ్వుపప్పుతో చేసిన పచ్చడి అయితే కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఈ గోంగూర నువ్వుపప్పు పచ్చడి ఏ విధంగా చేయాలో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ గోంగూర మా టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన గోంగూర అండి. ఈ గోంగూరను శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వాటర్ అంతా తీసేసి బేసిన్లోకి తీసుకున్నాను. ఇదైతే ఒక పెద్ద కట్ట తీసినంత గోంగూర ఉంటుంది. గుప్పులతో అయితే 3 గుప్పులు గోంగూర వచ్చింది. ఈ గోంగూరని ఒక క్లాత్ వేసి ఒక 20 నిమిషాలు ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ ఆరనివ్వాలి. ఇలా ఆరనిచ్చి పచ్చడి చేస్తే అండి నువ్వుపప్పు వేసిన పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. బయట అయితే ఒక 3 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందు ఎండుమిర్చిని వేయించేస్తున్నానండి. ఎండుమిర్చి అయితే ఘాటుగా ఉన్నాయి. ఒక 15-18 వరకు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఘాటుని బట్టి మీరు తీసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చిని చిదిమి వేసుకుంటున్నాను. ఇలా చిదిమి వేయడం వల్ల లోపల ఉన్న గింజలతో సహా బాగా వేగుతాయి. లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ముందే ఎండుమిర్చి వేయించి తీసేస్తే గొడవ ఉండదండి. లేదా పోపులు వేయించేటప్పుడు అయితే పోపులు వేగిపోవడం, ఎండుమిర్చి వేగకపోవడం అలా ఉంటుంది. ముందే ఎండుమిర్చిని వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ఆయిల్లో 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. ఒక 5 స్పూన్ల వరకు నువ్వుపప్పు కూడా వేసుకోవాలి. ఈ నువ్వుపప్పు వేసిన తర్వాత కూడా కొంచెం దోరగా ఇవన్నీ కూడా వేగేలాగా లో ఫ్లేమ్లో వేయించుకుని వేగిపోయాయండి. ఈ వేగిన ఇవన్నీ కూడా ఒక స్టీల్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఎండుమిర్చిని తీసిన ప్లేట్లోకి ఇవన్నీ తీసేయాలి. పాన్ క్లీన్ చేసాను టిష్యూతో. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ గోంగూరను మగ్గిస్తున్నానండి. పుల్ల గోంగూర ఇది ఆర్గానిక్గా పండించిన గోంగూర కాబట్టి త్వరగానే మగ్గిపోద్ది. 2 గుప్పులు గోంగూర వేసి ముందు కొద్దిసేపు కలిపిన తర్వాత మిగిలిన గోంగూర వేస్తాను. కొంచెం పాన్ చిన్నది పెట్టాను, అందుకని ముందు కొద్దిగా వేగాక మిగిలిన గోంగూర కూడా వేసేస్తున్నానండి. త్వరగానే మగ్గిపోద్ది. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు వేస్తే చాలండి. ఈ గోంగూర మగ్గిపోయింది. చూడండి బాగా మగ్గింది. ఇది లో ఫ్లేమ్లో ఇలా ఉంచుకుని ఇప్పుడు వేయించిన పోపులు ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసుకుని ముందు పొడిలా చేసుకోవాలి. మిక్సీ జార్ తడి లేకుండా చేసుకోవాలండి. తడి ఉంటే మనం ఎంత జాగ్రత్తగా పచ్చడి చేసినా కానీ పాడైపోద్ది. ఎప్పుడు కూడా మిక్సీ జార్కి తడి లేకుండా చేసుకోవాలి. అలాగే గోంగూరను కూడా కొద్దిగా ఎండనిచ్చి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ మగ్గిన గోంగూరను కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో తీసిన ఎండుమిర్చి, నువ్వుపప్పు ఇవన్నీ కూడా ముందు పొడి చేసేసుకోవాలండి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొంచెం సాల్ట్ వేసేసుకుని కారపొడిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినేచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు ఒక 4 వేసుకోవాలి. అలాగే మగ్గించిన గోంగూరను కూడా చల్లారిపోయింది. ఇది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు పోపు వేయించుకోవడానికి నూనె వేస్తున్నాను. వేరుశనగ నూనె ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. 1/3 కప్పు నూనె వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టాను కొంచెం కోర్సుగా. చూడండి బాగా మెత్తగా అయితే పచ్చడి బాగుండదు. ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రేఖలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి. ముందు వెల్లుల్లి రేఖలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక మిగిలినవి ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు అసలు నేను వాటర్ యాడ్ చేయలేదండి. అలాగే చింతపండు కూడా వేయలేదండి, పుల్ల గోంగూర కాబట్టి. అదే కొంచెం మీకు ఒక చింతపెక్కి వేసుకునేవారంటే వేసుకోవచ్చు. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా నువ్వుపప్పు వేసి పచ్చడి అయితే చేయండి, బాగుంటుంది.
కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు ఇలాగే చేస్తారు. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుని పోపులన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపకుండానే ఇందులో మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని కూడా వేసేసుకుని ఒక్క నిమిషం ఆ ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చడి నిలవ ఉంటుందండి. అలాగే గోంగూర పచ్చడి చేయడానికి ముందు మనం గోంగూరను కూడా ఒక 10 నిమిషాలు కానీ లేదా ఒక 20 నిమిషాలు కానీ ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ అన్నేస్తే పచ్చడి ఒక వారం వరకైనా నిలవ ఉంటుందండి. నువ్వుపప్పు వేసినా కానీ ఏం పాడైపోదు, బాగుంటుంది. ఎప్పుడు మీరు గోంగూర పచ్చడి ఇలా చేసి ఉండకపోతే ఇలా నువ్వుపప్పు వేసి చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఏదైనా పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మరి ఎంతో టేస్ట్గా ఉండి గోంగూర నువ్వుపప్పు పచ్చడి మీరు కూడా చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్సే నాకు బూస్టు. అలాగే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.